విస్తరిస్తున్నాయి. 2 రోజుల్లో ఏపీలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. ఏపీలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. రేపటి నుంచి కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికే రుతుపవనాలు విస్తరించాయి. పలు చోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు విరుస్తున్నాయి. ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలు రుతుపవనాల ప్రభావం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక ఏపీకి సంబంధించి ఇప్పుడిప్పుడే నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు ఉత్తరాంధ్ర మీదుగా ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. 2 రోజుల్లో ఏపీలో మరికొన్ని ప్రాంతాలకు ఈ రుతుపవనాలు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికీ పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. రేపటి నుంచి కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ పరిస్థితి అలాగే ఉంది. ఇప్పటికే రుతుపవనాలు విస్తరించాయి. పలు చోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో పూర్తిస్థాయి వర్షపాతాలు నమోదే అవకాశాలున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. మొత్తం మీద తెలంగాణతో పాటు ఏపీలో కూడా రుతుపవనాలు పూర్తిగా విస్తరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఏపీలో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వర్షాలు ఏ రకంగా కురవబోతున్నాయి, మా ప్రతినిధి శివరామకృష్ణ మరింత సమాచారం. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో గత 2 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. అయితే రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండిపోతుందని చెప్పి విశాఖ వాతావరణం కేంద్రం సైంటిస్ట్స్ ఉన్న మేడం మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, వాతావరణం చల్లబడింది గత 2 రోజుల నుంచి. రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? రానున్న 5 రోజులు కూడాను ఇక వర్షపాతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే కనుక తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల వస్తూ ఉన్నాయి. నిన్న అత్యధికంగా రాయలసీమ ప్రాంతాల్లోనూ అలాగే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో రెయిన్ఫాల్స్ రికార్డ్ అయిన పరిస్థితి ఉంది. అయితే రాగల 5 రోజులు కూడాను ఇటు కోస్తా, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కూడాను ఈ యొక్క తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటూ గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. ఈవెన్ 4th డేకి 5th డేకి కూడాను చాలా ప్రాంతాల్లో ఈ వర్షాలు విస్తరించడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. మేడం, విస్తారంగా వర్షాలు కురిసే నేపథ్యంలో మత్స్యకారులకు ఎలాంటి సూచనలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికైతే మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు లేవు. ఎందుకంటే ఇక్కడ విండ్స్ అనేవి నార్మల్గా ఉన్నాయి, అంటే మోడరేట్ విండ్స్ ఏమి ఉన్నాయి. సంచేత మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బంది లేదు. రానున్న 5 రోజులకు కూడాను ఈ మత్స్యకారులకు ఎటువంటి సూచనలు అయితే ఇవ్వలేదు. వర్షపాతం ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉంది? వర్షపాతము తేలిక నుంచి మోస్తరు వర్షాలు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. గ్రాడ్యువల్గా ఈ రెయిన్స్ అనేవి చాలా ప్రాంతాలు విస్తరించడానికి అయితే అవకాశం ఉంది. వర్షపాతం నేపథ్యంలో వ్యవసాయదారులకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? అంటే వర్షపాతము అంటే ఆల్రెడీ నర్సరీస్ వేసేసి ట్రాన్స్ప్లాంటింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఎవరైతే ఇంకా సోయింగ్కి వెళ్ళాలో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వెదర్ అనేది ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే రెయిన్ఫాల్ పడుతుంది కాబట్టి, సో మాయిశ్చర్ సప్లై ఉంటుంది కాబట్టి, సో వాట్ ఎవర్ ఆపరేషన్స్ అన్నీ కూడా యథావిధిగా చేసుకోవచ్చు. వర్షాలు నామమాత్రం వర్షాలు లేదంటే హెవీ విండ్తో వీచే వర్షాలు ఏమైనా అవకాశం ఉందంటారు? అంటే ప్రస్తుతం మాన్సూన్ అనేది మోడరేట్గానే ఉంది. అందువల్ల అంత హెవీ విండ్స్ అయితే లేవు. ఎక్కడైనా 1 లేదా 2 చోట్ల థండర్ స్టార్మ్ ఉంటుంది. థండర్ స్టార్మ్ ఉన్నప్పుడు మాత్రం అక్కడక్కడ గస్టీ విండ్స్ ఉంటాయి. అంటే ఓన్లీ ఎట్ దట్ టైం థండర్ స్టార్మ్ వచ్చే టైంలోనే ఉంటుంది. అప్పుడు కూడా గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అదర్వైజ్ రిమైనింగ్ టైం అంతా కూడా నార్మల్గా, వెరీ నార్మల్గా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో 2 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మార్పులు అయితే ఏర్పడుతున్నాయి. అంటే వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది రానున్న 5 రోజుల్లో. అయితే విస్తారంగా కురిసే అవకాశం అయితే లేదు, కానీ మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాలు 2 చల్లబడే అవకాశాలు ఉన్నాయని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం సైంటిస్ట్ సునంద తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర మీదుగా ద్రోణి కొనసాగుతుంది. ఏపీలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. 2 రోజుల్లో ఏపీలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. ఏపీలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. రేపటి నుంచి కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికే రుతుపవనాలు విస్తరించాయి. పలు చోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు
40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీరుస్తున్నాయి. ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఋతుపవనాల ప్రభావం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక ఏపీకి సంబంధించి ఇప్పుడిప్పుడే నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు ఉత్తరాంధ్ర మీదుగా ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. 2 రోజుల్లో ఏపీలో మరికొన్ని ప్రాంతాలకు ఈ ఋతుపవనాలు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికీ పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. రేపటి నుంచి కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ పరిస్థితి అలాగే ఉంది. ఇప్పటికీ ఋతుపవనాలు విస్తరించాయి. పలు చోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి వర్షపాతాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. మొత్తం మీద తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఋతుపవనాలు పూర్తిగా విస్తరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఏపీలో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వర్షాలు ఏ రకంగా కురవబోతున్నాయి, మా ప్రతినిధి శివరామకృష్ణ మరింత సమాచారం. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో గత 2 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. అయితే రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండిపోతుందని చెప్పి విశాఖ వాతావరణం కేంద్రం సైంటిస్ట్స్ ఉన్న మేడం మాట్లాడుతున్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, వాతావరణం చల్లబడింది గత 2 రోజుల నుంచి. రానున్న రోజుల్లో